స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్లో యంగ్ అండ్ టాలెంటెడ్ తమన్ ఒకరు. 2009లో వచ్చిన కిక్ సినిమాతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరే వినిపిస్తుంది. తమన్ చాలా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇంకా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమాకు సంగీతం అందించాడు. తెలుగులోనే కాదు తమిళ్లోనూ సినిమాలు చేస్తున్నాడు తమన్. అయితే తమన్పై ఇప్పటికే చాలా కాపీ ట్రోల్స్ వచ్చాయి. తమన్ మ్యూజిక్ అందించిన సినిమాల నుంచి ఏ సాంగ్ వచ్చినా కూడా వెంటనే కాపీ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. తమన్ చాలా సినిమాల్లో హీరోల చేత సాంగ్స్ పాడించాడు. ఈసారి తన సాంగ్లో దర్శకుడి వాయిస్ వినిపించాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి టాక్ను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవలే గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో దర్శకుడు త్రివిక్రమ్ వాయిస్ వినిపించింది. దాంతో చాలామంది ట్రోల్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గొంతు సినిమాలో లేదు, కానీ తాజాగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్లో త్రివిక్రమ్ వాయిస్ వాడారు. ఆయన వాయిస్ సాంగ్కు సెట్ కాలేదు. గురూజీ బేస్ వాయిస్ ఈ సాంగ్కు సెట్ కాలేదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ట్రోల్స్ చేశారు నెటిజన్స్. తాజాగా ట్రోల్స్ దెబ్బకు ఇప్పుడు గురూజీ వాయిస్ను తీసేశారు. దాంతో తమన్ ఎందుకు ఈ ప్రయోగాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం ట్రైలర్లోనూ తమన్ వాయిస్ వినిపించింది.